హలో ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు గడియారాలు అనే టాపిక్లో క్లాక్స్ అనే టాపిక్లో చూడండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. ఇక్కడ మనం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది వీడియో నెంబర్ 4. ఇక్కడ 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 3 ముఖ్యమైన కోణాలు అంటే తీటా వాల్యూ 0 degrees కానీ 90 degrees కానీ 180 degree. ఈ యొక్క 3 ముఖ్యమైన కోణాలు 3 ఇంపార్టెంట్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ గురించి మనం మాట్లాడదామండి. దీంట్లో ప్రశ్నలు ఎలా ఇస్తాడు, ఎలా సాల్వ్ చేయాలి. మెయిన్గా మాట్లాడాలంటే 0 degrees నుంచి 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. 90 degrees నుంచి 2 types ఆఫ్ క్వశ్చన్, 180 degrees నుంచి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇన్రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే 0 degrees రావడం ఒక 24 hours టైంలో ఎనీ టైం జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద క్వశ్చన్ అడగవచ్చు. 90 degrees మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద, 180 degrees మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మనకి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. లేదా ఇలా అడుగుతాడు, between 2 o'clock and 3 o'clock at what time both the hands makes 0 angle, at what time both the hands makes 90 degrees, at what time both the hands makes 180 degree. ఇలా 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఈచ్ యాంగిల్ మీద మనం ఇక్కడ మాట్లాడుకుంటామండి. చూద్దాం మరి ఇక్కడ జనరల్గా 3 ముఖ్యమైన కోణాలు అన్నప్పుడు మనకి వాటి యొక్క టెర్మినాలజీ ఏంటి, వాటిని ఏ విధంగా మనం ఇక్కడ సాల్వ్ చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ 0 degrees అంటున్నాం అండి. 0 degrees అంటే ఇక్కడ మనం 0 యాంగిల్ అంటున్నాం. దాన్ని సింపుల్గా తెలుగులో శూన్య కోణం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. శూన్య కోణం. మరి ఇక్కడ 180 degrees అంటున్నాను. 180 degrees అంటున్నానంటే ఇక్కడ మనం సింపుల్గా దీన్ని స్ట్రైట్ యాంగిల్గా మనం చెప్పుకోవాలి. దాన్ని మనం సరళ కోణం అంటున్నానండి. సరళ కోణం. ఇక్కడ 90 degrees అంటే దీన్ని సింపుల్గా మనం లంబ కోణం అని అంటున్నాం. లంబ కోణం అంటే రైట్ యాంగిల్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. రైట్ యాంగిల్. దీంట్లో మెయిన్గా టెర్మినాలజీ చూడండి. 0 degrees అన్నప్పుడు మనం మెయిన్గా వాడాల్సినటువంటి టెర్మినాలజీ ఏంటనేది ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుందాం అండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 0 degrees అని అన్నప్పుడు టెర్మినాలజీ ఏంటి అన్న విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మొదటిగా చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ 0 degrees అంటున్నాయండి. 0 degrees అన్నప్పుడు ఎప్పుడు తీసుకుంటామంటే 2 hands మీద 0 degrees. టెర్మినాలజీ ఏంటంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ together with each other. If both the hands are together with each other, the angle between 2 hands will be 0 degrees గా చెప్పాలి. అదేవిధంగా ఇంకా టెర్మినాలజీ ఏం వాడచ్చు అంటే 2 ముళ్ళు కలుసుకున్నాయి అంటే 0 degree చెప్పాలి. If both the hands are coincide with each other అండి. If both the hands are coincide with each other, then the angle between 2 hands will be always 0 degrees. 2 ముళ్ళు ఏకీభవించుకున్నాయి అంటాడండి. ఇక్కడ ఏమంటాడంటే టెర్మినాలజీ తెలుగులో ఏకీభవించుకోవడం. ఓకే, 2 ముళ్ళు ఏకీభవించుకున్నాయి అంటే దాని మీనింగ్ అంటే 2 ముళ్ళల మధ్య శూన్య కోణం ఉంటాయి అంటాం. 2 ముళ్ళు కలుసుకున్నాయి అంటే 2 ముళ్ళు కలుసుకున్నాయి అంటున్నాడంటే ఆ 2 ముళ్ళల మధ్య కోణం ఎంత అంటే 0 degrees తీసుకోవాలి. అదేవిధంగా 0 degrees మీద తీసుకున్నప్పుడు ఇంకా టెర్మినాలజీ ఏంటంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్ అండి. అంటే ఇక్కడ మనం బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్, దాన్ని మనం ఏమని చెప్పాలంటే 2 ముళ్ళు ఒకదాని మీదకి ఒకటి వచ్చాయంటామండి. ఓకేనా, 2 ముళ్ళు ఒకదాని మీదకు ఒకటి. ఓకే, ఒకదాని మీదకు ఒకటి వచ్చాయంటే 2 ముళ్ళల మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degrees. నెక్స్ట్ ఇంకా 4th వన్ ఏం చెప్పొచ్చు అంటే 0 degrees మీద చెప్పినప్పుడు 2 ముళ్ళు ఒకే సరళ రేఖ, అదేవిధంగా 2 ముళ్ళు ఒకే దిశలో ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం అండి. 2 ముళ్ళు ఒకే సరళ రేఖ ఒకే దిశ అంటే యాంగిల్ బిట్వీన్ 2 hands విల్ బి ఆల్వేస్ 0 degreesగా చెప్పాలండి. ఈ విధంగా తీసుకుంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ and also both the hands are in the same direction. Same direction, same straight line అన్నాడు అంటే 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degreesగా మనం ఇక్కడ చెప్పాలి. both the hands are overlap with each other, ఆర్ ఒకదాని మీదకి ఒకటి వచ్చాయంటే 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degreesగా చెప్పుకోవాలి. both the hands are coincide with each other, ఆర్ ఏకీభవించుకున్నాయంటే 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degreesగా చెప్పుకోవాలి. here both the hands are together with each other, ఆర్ 2 ముళ్ళు కలుసుకుంటాయి అంటే 2 ముళ్ళల మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degreesగా మనం ఇక్కడ మాట్లాడాలి. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టెర్మినాలజీ టుగెదర్, కోయిన్సైడ్, ఓవర్లాప్, సేమ్ స్ట్రైట్ లైన్, సేమ్ డైరెక్షన్ ఇలా ఉంటే 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degreesగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, అలా కాకుండా తెలుగులో 2 ముళ్ళు కలుసుకుంటాయి, 2 ముళ్ళు ఏకీభవించుకుంటాయి, ఒకదాని మీదకి ఒకటి 2 ముళ్ళు వస్తాయి, లేదా 2 ముళ్ళు ఒకే సరళ రేఖ ఒకే దిశ అంటే
టూ హ్యాండ్స్ మధ్య మనం సింపుల్గా 0 degreesగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే 0 degrees మీద మనకి క్వశ్చన్ అడిగినప్పుడు ఒకటి ఏంటంటే ప్రశ్న ఇలా అడుగుతాడండి. సో ఇన్ ఏ క్లాక్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock at what time both the hands are coincide with each other? Between 4 o'clock and 5 o'clock at what time both the hands are together with each other? Between 4 o'clock and 5 o'clock at what time both the hands are lie on the same straight line but in the direction will be same direction. Okay, overlap అవ్వడం, కోయిన్సైడ్ అవ్వడం, టుగెదర్ అవ్వడం లేదా స్ట్రైట్ లైన్ అండ్ సేమ్ డైరెక్షన్ అవ్వడం అనేది బిట్వీన్ 4 o'clock 5 o'clock ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు. అటువంటి కేసులో మనం ఏం తీసుకోవాలన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడాలి. అయితే సో నెక్స్ట్ 180 degrees కూడా టెర్మినాలజీ చెప్పిన తర్వాత వాటి గురించి నేను మాట్లాడతానండి. ఇక్కడ చూడండి 180 degrees. ఫ్రెండ్స్ సింపుల్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 180 degrees అంటున్నాడు అంటే సింపుల్గా మనం ఏం చెప్పాలంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ అండ్ ఆల్సో డైరెక్షన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, డైరెక్షన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖ కానీ ఇక్కడ దిశ అనేది ఏమవుతుంది అంటే వ్యతిరేక దిశ. ఒకే దిశ అంటే 0 degrees అండి, వ్యతిరేక దిశ ఒకే సరళరేఖ అంటే మన యాంగిల్ ఎంత అంటే సో 180 degrees బిట్వీన్ టూ హ్యాండ్స్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ 180 degreesకి టెర్మినాలజీ రెండేనండి. బోత్ హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖ మీద ఉంటాయి బట్ దిశ అనేది రెండు ముళ్ళులు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ఉంటాయని చెప్తాడు. అప్పుడు మన రెండు ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత అంటే సో 180 degreesగా మనం ఇక్కడ చెప్పుకోవాలండి. సో ఒక్కసారి మనం 90 degrees మీద కూడా చూద్దామండి. 90 degrees మీద అయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఇక్కడ చూడటానికి ప్రయత్నిద్దాం. సో 90 degrees అంటే సింపుల్ అండి. రెండు ముళ్ళులు వాడు ఏమని చెప్తాడంటే సో రెండు ముళ్ళులు ఒకదానికి మరొకటి లంబంగా ఉన్నాయి అంటాడు. లంబంగా ఉన్నాయి అంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్ అండి. సో టెర్మినాలజీ గుర్తుంచుకోండి, బోత్ ద హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్ అంటాడు. సో ఇటువంటి సమయంలో రెండు ముళ్ళల మధ్య కోణం ఎంత అంటే 90 degreesగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ 0 degrees కానీ 180 degrees కానీ 90 degrees కానీ ఇచ్చినప్పుడు సో మొదటి మోడల్ క్వశ్చన్కి మనకు వాడాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఇవి షార్ట్కట్ ఫార్ములాస్ అండి. 0 degreesకి మనం 5 + 5/11 × h తీసుకుంటాం. 180 degreesకి 5 + 5/11 × h అండి. ఇక్కడ h నెంబర్ అనేది సో ఫస్ట్ క్లాక్ నెంబర్ కాదండి, దానికి ఆపోజిట్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ 90 degrees అనేది సో 5 + 5/11 × h ± 3గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చూడండి తీటా వాల్యూ 0 degrees హ్యాపెన్స్. ఓకే, తీటా వాల్యూ 0 degrees హ్యాపెన్స్ అండి. సో ఇది ఎలా చెప్పవచ్చు అంటే ఎవ్రీ 1 hour గ్యాప్లో సో టూ హ్యాండ్స్ మధ్య 0 degrees వస్తుందండి. ఎన్ని టైమ్స్ వస్తుందంటే 1 time వస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో బోత్ ద హ్యాండ్స్ మేక్స్ 0 angle ఇన్ 1 hour స్పాన్. సో దిర్ ఈజ్ ఓన్లీ 1 time. బట్ ఇన్ 12 hours స్పాన్ అంటే 12 గంటల వ్యత్యాసంలో ఎన్నిసార్లు వస్తుందంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 11 times అండి. సో నేను ఇక్కడ 0 degrees గురించి మాట్లాడుతున్నాను. సో ఇన్ 1 hour గ్యాప్ హిట్ హ్యాపెన్స్ 1 time, బట్ ఇన్ 12 hours గ్యాప్ హిట్ హ్యాపెన్స్ 11 time, బట్ ఇన్ 24 hours స్పాన్ ఇట్ హ్యాపెన్స్ 22 times అండి. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇక్కడ 0 degrees అన్నప్పుడు 1 hourకి 1 time, సో 12 hoursకి 11 time, 24 hoursకి మనం 22 times అనే నెంబర్ అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇప్పుడు 12 hoursకి 11 times అంటే ఒకసారి మిస్ అవుతుంది. అది ఎక్కడ మిస్ అవుతుంది అన్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో మనం క్లాక్లో ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ 11 అంటాం, ఇక్కడ 1 అంటాం. సో అంటే ఇక్కడ బిట్వీన్ 12 అంటే ఇక్కడ 11కి 12కి మధ్యలో 2 hands టుగెదర్ అవ్వండి. అదేవిధంగా 12కి 1కి మధ్యలో 2 hands టుగెదర్ అవ్వ. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అవుతాయి అంటే 12 o'clock దగ్గర అవుతుంది. అంటే ఇక్కడ 2 hours స్పాన్ అంటే ఇట్ హ్యాపెన్స్ మస్ట్ బి 2 times అండి. కానీ ఇక్కడ ఎన్నిసార్లు జరుగుతుందంటే 2 hours స్పాన్ ఉన్నా సో బిట్వీన్ 11 o'clock and 1 o'clock ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 1 time అండి. 0 degrees హ్యాపెన్స్ ఓన్లీ 1 time. అంటే దాని మీనింగ్ ఏంటి, 1 time ఇక్కడ మిస్సింగ్ అవుతుందని చెప్పాలి. సో 1 time ఈజ్ మిస్డ్ హియర్ అండి. ఓకే, సో 0 degrees ఈజ్ మిస్సెస్ ఎట్ విచ్ స్పాన్ ఆఫ్ టైమ్ అండి బిట్వీన్ 11 o'clock and 1 o'clock 0 degrees ఈజ్ మిస్సింగ్ 1 time. అందువల్ల ఎవ్రీ 12 hoursకి 11 times మాత్రమే వస్తుంది, 12 times రాదండి. సో ఎందుకంటే సో ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ టూ కోయిన్సిడెంట్స్ విల్ బీ ఆల్వేస్ ఆఫ్ 65 5/11 minutes అండి. 65 5/11 minutes.
సో దాన్ని మనం సింపుల్గా అవర్స్లో అయితే 12/11 అవర్స్గా అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే 2 ముళ్ళులు ఏకీభవించుకోవటానికి, ఒకదానికి మరొకటి ఏకీభవించుకోవడానికి మధ్య ఉన్న సమయ వ్యత్యాసం ఎంత అంటే 65 5/11 మినిట్స్ ఆర్ 12/11 అవర్స్. ఇది కూడా మీకు బిట్గా అడిగే అవకాశం అయితే మీకు ఉన్నదండి. ఇది CSAT ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న ఇచ్చాడు, దాన్ని సింపుల్గా డిఫరెంట్ వేలో అడిగాడండి. సో దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం ప్రయత్నిద్దామండి. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మనకి ప్రాబ్లం అడిగినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ మిస్ అవుతుంది. సో బిట్వీన్ 11 o'clock 1 o'clock 0 degrees misses 1 time, but every 1 hour span it happens only 1 time. In 12 hours span it happens 11 time, but in 24 hours span it happens 22 times అండి. అంటే 24 అవర్స్లో 22 సార్లు 2 ముళ్ళుల మధ్య సో 0 యాంగిల్ ఉంటుంది. 12 అవర్స్ స్పాన్లో 2 ముళ్ళుల మధ్య 0 degrees ఉండటం 11 టైమ్స్. 2 ముళ్ళుల మధ్య 1 hour స్పాన్లో 0 degrees ఉండటం ఎన్నిసార్లు అంటే ఒక్కసారి మాత్రమే, 1 time అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. సో మరి నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా 5 + 5/11 × h అంటున్నాను. అంటే 2 రకాలండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద క్వశ్చన్ అడగవచ్చు, ఈ యొక్క ఫార్ములా మీద కూడా మనకి ప్రాబ్లం అడగవచ్చు. సో ప్రాబ్లం అడిగితే ఎట్లా అడుగుతాడు 0 degrees మీద ఇక్కడ నేను మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా బిట్వీన్ 4 o'clock అండ్ అదేవిధంగా బిట్వీన్ 5 o'clock అండి. ఎట్ వాట్ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడైతే మనకి కోయిన్సైడ్ అంటున్నాడో సో తీటా వాల్యూ 0 degrees చెప్పాలండి, 0 degrees. అప్పుడు తీటా వాల్యూ 0 degrees కాబట్టి బిట్వీన్ 4 o'clock 5 o'clock అంటే సో ఫస్ట్ క్లాక్ నెంబర్ విల్ బి హెచ్ వాల్యూ. సో హెచ్ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే సింపుల్గా మనం ఇక్కడ 5 + 5/11 × h అండి. 0 degrees మీద అడిగినప్పుడు మనం ఇది వాడాలి. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అంటే 4 అండి. సో 5 + 5/11 × హెచ్ వాల్యూ మనం ఇక్కడ 4 తీసుకోవాలి. 4 5s are 20, 4 5s are 20 అండి. సో ఇయర్ 20 + 20/11 అంటే ఇక్కడ మనం 20 + 20/11 అంటే 11 1 time అండి, 9 రిమైండర్ 1 9/11 అంటే 20 + 1 విల్ బి 21. సో 21 9/11 మినిట్స్ అండి. అంటే ఇక్కడ మనకి బిట్వీన్ 4 o'clock and 5 o'clock ఎట్ వాట్ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, both the hands are together with each other, both the hands are overlap with each other, both the hands are lie on the same straight line and also in the same direction. At what times are? Very simple. So at 4 hours, at 4 hours ఇక్కడ మినిట్స్ నెంబర్ ఎంత అండి 21 9/11 మినిట్స్. అంటే ఈ ప్యాటర్న్లో మనకి 0 degrees మీద ఈ యొక్క ఫార్ములా ఉపయోగిస్తూ కూడా మనకి ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది. ఇది షార్ట్ కట్ ఫార్ములా అండి, 5 + 5/11 × h. ఒకవేళ ఎగ్జామినరు బిట్వీన్ 5 o'clock 6 o'clock అంటాడు, అక్కడ హెచ్ వాల్యూ 5 తీసుకోండి. బిట్వీన్ 6 o'clock 7 o'clock అంటూ హెచ్ వాల్యూ 0 degrees మీద అడిగినప్పుడు 7 తీసుకోండి. బిట్వీన్ 8 o'clock 9 o'clock అంటూ హెచ్ వాల్యూ 8 తీసుకోండి. బిట్వీన్ 10 o'clock అండ్ 11 o'clock అంటే హెచ్ వాల్యూ 10 తీసుకొని మనం ఈ యొక్క కాన్సెప్ట్ మీద అయితే మనం ప్రాబ్లం చేయడానికి ప్రయత్నిస్తామండి. అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను నేను ఇక్కడ. సో 0 degrees మీద తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు సో 0 degrees happens per each 1 hour gap only 1 time. Per 12 hour span it happens 11 time. In 24 hour span it happens 22 times అండి. అదేవిధంగా 180 degrees happen between 2 hands per each hour it happens only 1 time, and in 12 hours time it happens 11 time. In 24 hours it happens 22 time. అంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 0 degreesకి 12 అవర్స్లో 1 time మిస్ అవుతుంది. ఎక్కడ మిస్ అవుతుందంటే బిట్వీన్ 11 o'clock 1 o'clock హియర్ 0 degrees ఈజ్ మిస్సింగ్, 1 time మిస్సింగ్. ఓకే, 1 time అనేది ఇక్కడ మిస్సింగ్ అని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అందువల్ల ఎవ్రీ 12 అవర్స్కి 11 టైమ్సే జరుగుతుంది. మరి ఇప్పుడు 180 degrees మీద తీసుకున్నప్పుడు మనం ఎక్కడ మిస్ అవుతుంది అంటే సింపుల్గా 180 degrees అనేది సో 12 hours స్పాన్లో ఓన్లీ 11 times కాబట్టి బిట్వీన్ 5 o'clock అండ్ 7 o'clock అండి ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 1 time. అంటే 2 hands మీద 180 degrees రావడం అనేది ఇక్కడ 2 hours స్పాన్లో ఓన్లీ 1 time వస్తుందంటే డెఫినెట్గా ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 1 time మిస్సింగ్ అనేది అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండి. సో అదే మనం 90 degrees రావడం అనేది ఎవ్రీ 1 hourకి 2 times అండి, ఎవ్రీ 12 అవర్స్కి 22 time, ఎవ్రీ 24 అవర్స్కి 44. ఆ నెంబర్కి ఎగ్జాక్ట్లీ డబల్ అండి. అంటే 90 degrees హ్యాపెన్ బిట్వీన్ 2 hands ఇన్ 1 hour గ్యాప్ ఈజ్ 2 times అండి. మరి 2 times అంటే సో ఇక్కడ 12 అవర్స్కి 22 times అంటే 2 times మిస్ అవుతుంది. అది ఎక్కడ మిస్ అవుతుంది? సో సింపుల్గా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, తీటా 90 degrees ఎక్కడెక్కడ మిస్ అవుతుంది అంటే బిట్వీన్ 2 o'clock అండ్ 4 o'clock అండి. సో దెర్ ఈజ్ 2 hour స్పాన్. సో ఇట్ హ్యాపెన్స్ మస్ట్ బి 4 time, బట్ హియర్ 1 time ఈజ్ మిస్సింగ్.
అంటే ఇక్కడ 2కి 4కి మధ్యలో సింపుల్గా ఒకసారి మిస్ అవుతుందని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్, బిట్వీన్ 8 o'clock అండ్ 10 o'clock అగైన్ ఇట్ మిస్సెస్ 1 time. అంటే ఇక్కడ నీకు ఓవరాల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే సో 90 degrees రావడం అనేది ఒక 12 hours స్పాన్లో సో 2కి 4కి మధ్యలో ఒకసారి మిస్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8కి 10కి మధ్యలో ఒకసారి మిస్ అవుతుందని చెప్పి మాట్లాడతాం. అందువల్ల సో 90 degrees రావడం అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్రీ 1 hourకి 2 times, బట్ ఇక్కడ 2 hours 4 times రావాల్సింది 1 time మిస్ అవుతుంది కనుక ఎవ్రీ 12 hours ఏమవుతుంది అంటే సింపుల్గా మనం 2 times మిస్ అవుతుంది. ఎవ్రీ 12 hours 2 times మిస్ అవ్వడం వల్ల ఎవ్రీ 24 hours 4 times అండి. అందువల్ల 24 hours సో రైట్ యాంగిల్ హ్యాపెన్స్ ఓన్లీ 44 times. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చాలా సింపుల్గా ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ 1 dayలో 0 degrees రావడం ఎన్నిసార్లు అంటే 22 times అంటున్నాం. అదే 1 dayలో 2 hands మధ్య 180 degrees రావడం ఎన్నిసార్లు అంటే 22 times. అదే 1 dayలో సో 90 degrees రావడం ఎన్నిసార్లు అంటే 44 times అండి. మరి 1 dayకి 22 times అంటే మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడిగారండి 2 daysలో ఎన్ని టైమ్స్ అంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ టుగెదర్ విత్ ఈచ్ అదర్ ఇన్ 2 days స్పాన్ హౌ మెనీ టైమ్స్. సో 22 1 day అయితే 2 days ఏమవుద్దంటే సింపుల్గా 44 times చెప్పాలి. 180 degrees కూడా సేమ్ అండి. మరి 2 days ఎంత అంటే 1 day 22 అయితే 2 days ఎంత అంటే 44. నా 1 day 44 అంటే మనం సింపుల్గా 2 daysకి ఎన్ని టైమ్స్ అన్నప్పుడు మనం సింపుల్గా 88 times అనేది మనం ఇక్కడ ఆన్సర్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలండి. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎవ్రీ 1 dayకి 22 times అనేది ఇక్కడ తీటా వాల్యూ 0 degrees రావడం అని చేసుకున్నాం. అప్పుడు నాకు ఎవ్రీ 3 daysకి ఎన్నిసార్లు అన్నప్పుడు 1 dayకి 22 times అన్నప్పుడు డెఫినెట్గా మనం 3 days ఎంత అంటే సో 66 times అని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అదే 180 degrees రావడం అంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఇన్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ 1 day. ఎవ్రీ 1 day సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ 1 day 22 times అండి. సో ఇన్ 3 days స్పాన్ ఇట్ హ్యాపెన్స్ హౌ మెనీ టైమ్ 22 into 3 విల్ బి సో ఇట్ హ్యాపెన్స్ 66 times in 3 days span. So here also so in 1 day time right angle happens 44 times అండి. సో ఇన్ 3 days time it happens will be how many time 44 times in 1 day means in 3 days span it will be 44 into 3 will be ఆన్సర్ 132 times అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మనకి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఇట్లా బిట్వీన్ 4 o'clock 5 o'clock 0 degrees ఏ సమయానికి వస్తుంది, బిట్వీన్ 4 o'clock 5 o'clock ఎట్ వాట్ టైమ్ బోత్ ద హ్యాండ్స్ మేక్స్ స్ట్రైట్ యాంగిల్, బిట్వీన్ 4 o'clock 5 o'clock ఎట్ వాట్ టైమ్ బోత్ హ్యాండ్స్ మేక్ రైట్ యాంగిల్. అంటే ఈ యొక్క కాన్సెప్ట్తో మనకి క్వశ్చన్ అడగవచ్చు. లేదు అంటే మనకి సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే మీకు చెప్పానో సో దీని మీద కూడా మనకి ప్రశ్న అడగటానికి అయితే ఇక్కడ అవకాశం ఉందండి. సో కొంచెం మీరు జాగ్రత్తగా వీటిని ప్లాన్ చేసుకోవాలి. సో నేను మరొకసారి ఇక్కడ నేను చెప్తున్నాను, మీకు జాగ్రత్తగా వినండి. సో 0 degrees మీద మనకి ప్రశ్న అడిగినప్పుడు 2 రకాల ప్రశ్నలు ఉంటాయని చెప్తున్నాండి. సో 5 + 5/11 into h అండి. ఇక్కడ హెచ్ ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాక్ నెంబర్, బట్ బిట్వీన్ 4 o'clock 5 o'clock అంటే సో సింపుల్గా 5 + 5/11 into h వాల్యూ 4 తీసుకోండి. ఇది ఎప్పుడు బిట్వీన్ 4 o'clock and 5 o'clock అని అడిగినప్పుడు. అలా కాకుండా బిట్వీన్ 7 o'clock and 8 o'clock అడిగాడు అనుకోండి, అప్పుడు మనం సింపుల్గా హెచ్ వాల్యూ ఏం తీసుకోవాలంటే 5 + 5/11 into హెచ్ వాల్యూ మనం ఇక్కడ ఫస్ట్ క్లాక్ నెంబర్ అండి, ఫస్ట్ క్లాక్ నెంబర్ హెచ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 0 degrees మీద ప్రశ్న అడిగితే 5 + 5/11 to హెచ్లో హెచ్ వాల్యూ ఫస్ట్ క్లాక్ నెంబర్గా మీరు తీసుకోండి. ఒకవేళ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద క్వశ్చన్ అడిగాను అనుకోండి, తీటా వాల్యూ 0 degrees అనేది సో బిట్వీన్ 11 o'clock and 1 o'clock ఇట్ మిస్సెస్ 1 time అండి. 1 time మిస్ అవ్వడం వల్ల అది ఎవ్రీ 1 hourకి 1 time వచ్చేది, ఎవ్రీ 12 hoursకి సో 12 hours స్పాన్లో ఒకసారి మిస్ అవుద్ది కనుక ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 11 time. ఇన్ 24 hours స్పాన్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 22 times అండి. సో 0 degrees మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి సో 5 + 5/11 into హెచ్ మీద కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఒకసారి 180 degrees చూద్దాం. ఇక్కడ 180 degrees తీసుకుంటే అగైన్ బిట్వీన్ 5 o'clock and 7 o'clock హియర్ ఆల్సో 180 degrees మిస్సెస్ 1 time. అంటే ఇక్కడ ఎవ్రీ 1 hourకి ఏమవుతుంది అంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 180 degrees హ్యాపన్ ఓన్లీ 1 time. బట్ బిట్వీన్ 5 and 7 2 hours స్పాన్ అండి, ఒక్కసారి 180 degrees వస్తుంది, అది కూడా ఎగ్జాక్ట్లీ 6 దగ్గర. నా 12 hours స్పాన్లో సో ఒక్కసారి మిస్ అవుతుంది కాబట్టి 11 times మాత్రమే ఇక్కడ వస్తుందని చెప్తున్నాం. మరి ఎవ్రీ 24 hoursకి అది ఎన్నిసార్లు వస్తుందంటే 22 times అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి 0
అంటే theta value 180 degrees అంటే both the hands are lying in the same straight line but the direction will be opposite direction అంటున్నాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద అడిగినప్పుడు ఇది తీసుకోండి. కానీ ఇక్కడ అలా కాకుండా 5 + 5/11 ఇంటూ హెచ్ అండి. అది వాడు ఎగ్జామినర్ మనకి బిట్వీన్ 4 o'clock and 5 o'clock అన్నాడండి. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ క్లాక్ నెంబర్ H4 తీసుకోవద్దు. H4 ఎప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ 0 degrees ఇచ్చినప్పుడు. మరి 180 degrees అంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 4కి ఆపోజిట్ నెంబర్స్ తీసుకోవాలండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 12 అండి. 12కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 6. 12 వచ్చినప్పుడు 6 తీసుకోండి. హెచ్ 6 అంటే 12 తీసుకోవాలి. నెక్స్ట్ 11కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 5 తీసుకోవాలి. నా 10కి ఆపోజిట్ నెంబర్ ఎంత అన్నప్పుడు 4 తీసుకోవాలి. సో నెక్స్ట్ 9కి ఆపోజిట్ నెంబర్ విల్ బి 3గా తీసుకోవాలి. నా 8 ఆపోజిట్ నెంబర్ విల్ బి ఇక్కడ 2గా తీసుకోవాలి. 7 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 1 తీసుకోవాలి. సో ఆ విధంగా 6 ఆపోజిట్ నెంబర్ 12. ఇప్పుడు చెప్పండి బిట్వీన్ 4 o'clock 5 o'clock అంటే ఫస్ట్ క్లాక్ నెంబర్ 4 ఉంది. కాబట్టి ఇక్కడ 4 ఆపోజిట్ నెంబర్ ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం ఇక్కడ హెచ్ వాల్యూ అయితే ఇక్కడ 10 తీసుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నించాలండి. సో ఈ విధంగా మనం ఇక్కడ 5 + 5/11 ఇంటూ హెచ్లో బిట్వీన్ 4 and 5 అన్నప్పుడు హెచ్ వాల్యూ మనం ఇక్కడ సో 10 తీసుకోవాలండి, 4 తీసుకోవద్దు. నేను ఇక్కడ చేస్తాను 5 + 5/11 ఇంటూ హెచ్ జనరల్గా 0లో 4 తీసుకోవాలి, కానీ 4 ఆపోజిట్ నెంబర్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 10 తీసుకుంటాం. 10 5 ఎంత అంటే 50. 10 5 ఎంత అంటే 50/11 అంటే ఓవరాల్గా 11 ఇక్కడ 50 + 11 4 టైమ్స్ అండి 44 6/11 అంటే 50 + 4 విల్ బి 54. సో 54 6/11 minutes. అంటే ఇక్కడ బిట్వీన్ 4 o'clock 5 o'clock ఎట్ వాట్ టైమ్ బోత్ ద హ్యాండ్స్ మేక్స్ 180 degrees స్ట్రైట్ యాంగిల్ మీన్స్ వెరీ సింపుల్ ఎట్ 4 hours అవర్ మినిట్స్ నెంబర్ విల్ బి 54 6/11 minutesగా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ 0 degrees మీద అడిగినప్పుడు హెచ్ వాల్యూ అనేది మనం ఇక్కడ బిట్వీన్ 4 o'clock 5 o'clock అంటే సో ఫస్ట్ క్లాక్ నెంబర్ హెచ్ వాల్యూగా తీసుకున్నాం. హెచ్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసాం. అదే 180 degrees మీద అడిగినప్పుడు హెచ్ వాల్యూ 4 తీసుకోవద్దండి. 4 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 4కి ఆపోజిట్లో యాంగిల్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 10 తీసుకోవాలి. వీటిని ఏం బైహార్ట్ చేయక్కర్లేదు. 12 ఆపోజిట్ నెంబర్ 6 రాస్తే మిగతా అన్ని నెంబర్స్ వరుసగా వస్తాయండి. సో 11 ఆపోజిట్ 5, 10 ఆపోజిట్ 4, 9 ఆపోజిట్ 3 అంటే 3 ఆపోజిట్ 9 తీసుకోవాలి. సో నెక్స్ట్ 90 degrees గురించి నేను ఒక్కసారి మాట్లాడతాను. చూడండి ఇక్కడ 90 degrees అయితే ఎక్కడెక్కడ మిస్ అవుతుందంటే సో ఇక్కడ 1 time మిస్ అవుతుందని చెప్పామండి. 1 time ఈజ్ మిస్సింగ్ ఇయర్ ఇన్ బిట్వీన్ 2 and 4 అండి. సో ఇన్ బిట్వీన్ 8 and 9 కూడా ఇక్కడ 1 time ఇది మిస్ అవుతుంది అంటున్నాం. అందువల్ల ఎవ్రీ 1 hourకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో 2 times వస్తుందండి. సో 90 degrees రావడం ఎవ్రీ 1 hour స్పాన్లో 2 times అంటే విల్ గెట్ 2 different answers అండి. మరి ఇప్పుడు ఎవ్రీ 12 hours ఎంత అవుతుందంటే బిట్వీన్ 2 4 1 time మిస్ అవుతుంది, బిట్వీన్ 8 10 1 time మిస్ అవుతుంది. కాబట్టి సో సింపుల్గా మనం ఇక్కడ ఒకసారి మిస్ అవుతుందని చెప్పుకుంటున్నాం అండి. సో అదేవిధంగా ఇక్కడ ఒకసారి మిస్ అవుతుంది కాబట్టి 2 times అంటే 12 hours-లో 24 - 2 ఎంత అంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ 22 timesగా మనం ఇక్కడ 90 degrees గురించి చెప్పాలి. నెక్స్ట్ ఎవ్రీ 24 hours-లో ఎంత అంటే సింపుల్గా మనం ఇక్కడ సో 22కి డబల్ ఎంత అంటే 44 timesగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే 5 + 5/11 ఇంటూ సో హెచ్ +or-3 అండి. ఇక్కడ క్లాక్ నెంబర్ హెచ్ వాల్యూ 4 o'clock 5 o'clock అండ్ హెచ్ వాల్యూ 4 తీసుకోవాలండి. అంటే విల్ గెట్ ద 2 different 1 hour స్పాన్లో 2 times అంటే మనకి 2 different answers వస్తాయండి. ఆ 2 different answers ఇలా తీసుకోండి. సో 5 + 5/11 ఇంటూ ఒక ఆన్సర్ ఏమో హెచ్ +3 అనే నెంబర్తో వస్తుంది. మరొక ఆన్సర్ 5 + 5/11 ఇంటూ హెచ్ -3 అనే నెంబర్తో మరొక ఆన్సర్ అయితే విల్ గెట్ అండి. సో హెచ్ +3తో ఒక ఆన్సర్, హెచ్ -3తో ఒక ఆన్సర్ అంటే ఇప్పుడు చెప్పండి బిట్వీన్ 4 o'clock and 5 o'clock అంటున్నాండి. ఎట్ వాట్ టైమ్ బోత్ ద హ్యాండ్స్ మేక్స్ రైట్ యాంగిల్. సో హెచ్ వాల్యూ 4 కాబట్టి ఇక్కడ సో 5 + 5/11 ఇంటూ ఒకసారి 4 + 3 అంటే 7 అండి. మరొకసారి 5 + 5/11 ఇంటూ సో 4 - 3 ఎంత అంటే 1 చెప్పాలి. నా 7 5s are 35 అండి. నౌ హియర్ ఆల్సో 7 5s are 35, 35/11 అంటే ఇక్కడ 35 + 11 35లో 3 times 33 సో 2/11 అండి. అంటే 35 + 3 ఎంత అంటే 38, 38 2/11గా మనం చెప్పాలి. ఇక్కడ వచ్చేసరికి 1 × 5 + 5/11 అంటే 5/11 minutes అండి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం 90 degrees 1 hour స్పాన్లో రావడం 2 times అంటున్నాం. ఒక ఆన్సర్ ఏమో 38 2/11 minutes అని చెప్తున్నాం. మరొక ఆన్సర్ వచ్చి 5 + 5/11 అంటే దీని ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే సో ఎట్ 4 hours 5/11 minutes both the hands makes
రైట్ యాంగిల్. 90 డిగ్రీల కోణం 4 hours 5/11 minutes అని చెప్పొచ్చు. బిట్వీన్ 4 and 5. నెక్స్ట్ ఆన్సర్ మరొక మినిట్ నెంబర్ మనకి 38 2/11 కనుక మరొక ఆన్సర్ మనం ఎట్ 4 hours 38 2/11 minutes బోత్ ద హ్యాండ్స్ మేక్స్ రైట్ యాంగిల్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం 0 degrees అండ్ 180 degrees అండ్ 90 degrees సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ బేసిక్ పాయింట్స్ నేర్చుకోవటం ద్వారా మీరు చాలా సింపుల్గా ఇక్కడ 0 degrees మీద కానీ 90 degrees మీద కానీ వాడు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద క్వశ్చన్ అడిగినా టైమ్ స్పాన్ మీద క్వశ్చన్ అడిగినా కానీ చాలా సింపుల్గా మీరు సమాధానం అయితే ఇక్కడ మీరు గుర్తించగలుగుతారండి. సో ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క 0 degrees 90 and 180కి సంబంధించినటువంటి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఆ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొకసారి చూడండి కొంచెం జాగ్రత్తగా. 0 degrees and 180 degrees అన్నప్పుడు ఎక్కడ ఏది మిస్ అవుతుంది, ఏ టైం స్పాన్లో మనకి 0 degrees మిస్ అవుతుంది, 180 degrees మిస్ అవుతుంది అన్న విషయాన్ని నేను క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవడానికి అయితే ప్రయత్నించాలి. మెయిన్గా ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 0 degrees టైం స్పాన్ అడిగినప్పుడు అంటే బిట్వీన్ 5 o'clock 6 o'clock అడిగినా, బిట్వీన్ 8 o'clock 9 o'clock అడిగినా, బిట్వీన్ 10 o'clock 11 o'clock అడిగినా 0 degrees రావడం 1 hourకి 1 time కనుక 5 + 5/11 into h అండి. h వాల్యూ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ క్లాక్ నెంబర్ మనకి ఏదైతే ఇస్తున్నాడో ఆ యొక్క నెంబర్నే h వాల్యూగా తీసుకోవాలి. మరి ఇక్కడ 180 degrees ఇచ్చినప్పుడు 5 + 5/11 into h అంటున్నాం. h నెంబర్ ఆపోజిట్ క్లాక్ నెంబర్ తీసుకోవాలండి. ఆపోజిట్ క్లాక్ నెంబర్ మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ బిట్వీన్ 5 o'clock 6 o'clock అని అనుకోండి, 5 ఆపోజిట్ నెంబర్ 11 కనుక ఇక్కడ h ప్లేస్లో 11 తీసుకోవాలి. బిట్వీన్ 3 o'clock 4 o'clock అని అనుకోండి, 3 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 9 అండి, h ప్లేస్లో 9 తీసుకోవాలి. నెక్స్ట్ 90 degrees అన్నప్పుడు మీకు చెప్పానండి ఒక ఆన్సర్ మనం 5 + 5/11 into h + 3తో చేస్తాము. మరొక ఆన్సర్ వచ్చేసరికి మనం ఇక్కడ 5 + 5/11 into h - 3తో మరొక ఆన్సర్ చేస్తామండి. ఈ విధంగా మీరు టైమ్ స్పాన్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఇది మీరు గుర్తుంచుకోవడానికి మీరు ఇక్కడ ప్రయత్నించండి. ఒకవేళ టైమ్ స్పాన్ కాకుండా 0 degrees 180 మీద ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవడానికి ఇక్కడ ప్రయత్నించండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద అడిగినప్పుడు ఈ యొక్క పాయింట్ నేను ఏదైతే మాట్లాడానో ఆ యొక్క పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవడానికి అయితే ఇక్కడ మీరు ప్రయత్నించండి. ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ 0 degrees అన్నప్పుడు 1 hour స్పాన్లో 1 time వస్తుంది, 12 hour స్పాన్లో 11 times, 24 hour స్పాన్లో 22 times అండి. ఇప్పుడు ఎవ్రీ 12 hourకి 11 times అంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ఎనీ టూ కోఇన్సిడెంట్స్ విల్ బి ఆల్వేస్ 65 5/11 minutes. అంటే ఒక గడియారం సరిగా నడుస్తుంది, కరెక్ట్ టైం నడుస్తుందని ఎప్పుడు చెప్తామంటే ప్రతి 65 5/11 నిమిషాలకు ఒకసారి 2 ముళ్ళు కలుసుకున్నాయనుకోండి, అప్పుడు ఆ గడియారం సరైన సమయం చూపిస్తుంది, కరెక్ట్గా నడుస్తుందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. 180 degrees అంటే సరళ కోణం అంటామండి. ఒకే సరళ రేఖ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు 1 hourకి 1 time, 12 hoursకి 11 times, 24 hours అంటే 22 times అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే 90 degrees తీసుకున్నప్పుడు 1 hourకి 2 times అంటే వీ విల్ గెట్ 2 different answers అండి. 12 hours అన్నప్పుడు 22 times చెప్తున్నాం. 24 hours అన్నప్పుడు మనం 44 times అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చండి. ఈ విధంగా నేను 0 degrees అండ్ 180 degrees అండ్ 90 degrees సంబంధించినటువంటి బేసిక్స్ చెప్పానండి. నెక్స్ట్ వీడియో మనం ఇక్కడ నెక్స్ట్ వీడియో వచ్చి 5th వీడియోలో ఈ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్ 0 90 180 మీద ఎలా ఇచ్చాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.